మంత్రిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు. దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు అలా సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? పార్టీ మారో, తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసో, దొంగతనంగా కోర్టయో ఒక పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని అడగడానికి ఆ పార్టీ అంతా పైసలు తెచ్చుకున్నటువంటి క్యారెక్టర్ కాదు నాది అధ్యక్ష. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి మన చేతుల్లో. ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీసులు, సామూహిక కలెక్టర్ ఆఫీసు, ప్రగతి భవన్లు, సెక్రటరీలు కట్టించి మేము ఆస్తులు మరి ఏమిటండి మీరు మాట్లాడేది? తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు మేము అంటే చేసినామని చెప్పి చూపిస్తున్నారు అధ్యక్ష. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, మనకేమైనా జ్వరమో తలనొప్పి వస్తే నిమ్స్ కు పోకుండా మనం ఏదో ఉస్మానియా హాస్పిటల్ కో గాంధీ హాస్పిటల్ కు వెళ్లి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ బాగుపడతాయి అధ్యక్ష. దయచేసి నేను మీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఫ్లాష్ బ్యాక్ గాంధీ ఉస్మానియా పంపిస్తే చచ్చిపోతుంది పిల్ల. గాంధీ ఉస్మానియా వద్దు, మనం పోతామా? నువ్వు పోతావా గాంధీ ఉస్మానియాకు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? శ్రీధర్ బాబు గారు రాశారు, చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు దీన్ని అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 DAలను తక్షణమే చెల్లిస్తాం. తక్షణమే, 8 నెలలు కూడా తక్షణం కాలే. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అయితే అధ్యక్ష అన్ని చేస్తాను, రందిపడకు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఒకే పట్టుకోదు, నువ్వు బీపీలు వేసినట్టుందో గోలేసుకుంటా బయటకు పోయి. అంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.